ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడివైన మా ప్రభువా, సర్వాధికారివై ఉండి నలిగిన వారిని ఉజ్జీవింపచేయటానికి మా మధ్యకు నరునిగా వచ్చినవాడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రేమ మేము గ్రహించలేనంత గొప్పది. మా పాపమును భరించి మా శాపమును తీసివేసి మమ్మును ప్రభువా స్వతంత్రులుగా చేసావు. నీకు స్తోత్రాలు తండ్రి. పాపపు బానిసత్వం నుండి విడిపించినందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేమింకను నిన్ను తెలుసుకొని నీ యందు భయభక్తులు గలవారమై కొనసాగునట్లు నీ మాటల చేత మమ్మను బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో నీ సన్నిధి ఉంచండి. మేము ప్రతి మాట గ్రహించి నీకు విధేయత చూపించినట్లు మమ్మను కనికరించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈరోజు మరోసారి దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఒక శిష్యుడు శిష్యునిగా ఎదగాలి అంటే యేసుక్రీస్తు యొక్క బోధ యావత్తు ఆ వ్యక్తికి తెలియాల. ఆ రీతిగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు దానిని అంగీకరించి ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు శిష్యుడు ఎదుగుతూ ఉంటాడు. తన యొక్క ఆధ్యాత్మిక జీవితం విషయంలో దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధానికి వస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఈ ప్రాథమికమైనటువంటి సత్యాలను లేక దేవుని యొక్క వాక్యంలోని మౌలికమైనటువంటి సందేశాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే దేవునిని గూర్చినటువంటి సంగతులను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం తెలుసుకున్నటువంటి సంగతి ఏంటంటే, ఒక మనిషి యొక్క జీవితంలో దేవుణ్ణి తెలుసుకోవటం కంటే అతి ప్రధానమైనటువంటి విషయం మరొకటి లేదు. దేవుడు కూడా ఇదే విషయాన్ని పదే పదే తన వాక్యం ద్వారా మనకి తెలియజేశాడు అనే సత్యాన్ని నిన్న చూసాం. దేవుణ్ణి వెతికే వారికి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అంటే ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఆయనను సేవించాలని కోరుకుంటారో, ఆయన్ని తెలుసుకోవాలని కోరుకుంటారో వారికి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుణ్ణి తెలుసుకోవటంలోనే మనిషికి జీవమైన, జీవితమైన, నిత్య జీవమైన ఉందని మనం గ్రహించాం. కాబట్టి దేవుని గూర్చినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు దేవుని యొక్క నిబంధన అనగా దేవుని వాక్యం నుండి తొలగిపోడు అని మనం ఈ విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఆదాము చేసినట్లు మీరు చేయకండి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో నిన్న మాట్లాడినటువంటి విషయం మీకు జ్ఞాపకం ఉందని నేను అనుకుంటున్నాను. దేవుని గూర్చినటువంటి సత్యాలు మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు లోకం రెండు రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తుంది. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు వేసే ఉంటాం. అవేంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడి గల ప్రేమ కలిగినటువంటి వాడు కదా, మరి అలా అయితే భూమి మీద మనుష్యులకు ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుచేత ఇలా జరుగుతూ ఉంది, దేవుడు వీటన్నిటినీ తీసేయలేడా, మనుష్యులు శ్రమ పడుతూ ఉండటం దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు అనేది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, దేవుడు సర్వోన్నతుడి కదా,
సార్వభౌముడు కదా. ఆయన ఏ మాట మాట్లాడితే ఆ మాట తప్పక నెరవేరుతుంది కదా. ఆయన మాటకు తిరుగులేదు కదా. కాబట్టి దేవుడే ఉదారమైన బుద్ధితో మనుషులందరినీ క్షమించేసి అసలు నరకానికి వెళ్లకుండా చేసేవచ్చు కదా అనేది మరో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలు చాలా కీలకమైనవే. మనుష్యుని యొక్క పరిస్థితులలో నుండి, మనుషుని యొక్క అనుభవంలో నుండి ఈ ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా దేవుడు ఎవరు అనే విషయం తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అనే విషయం తెలిస్తే ఎందుకు ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. అందుచేత దేవుణ్ణి గూర్చి తెలుసుకునేటువంటి విషయాన్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి గూర్చి మనం తెలుసుకోవాల్సినటువంటి మొదటి సత్యం ఏంటంటే దేవుడు స్వయంభవుడు, అనగా తనకి తానుగా వచ్చినటువంటి వాడు. బైబిల్ గ్రంథాన్ని మీరు చదివితే బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు ఉన్నాడు అని నిరూపించటానికి వ్రాయబడినటువంటి వచనాలు మనకి కనపడవు. దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ అభిప్రాయంతోనే ఈ యొక్క బైబిల్ ప్రారంభమవుతూ ఉంది. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది మొదటి మాట. అంటే దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం లేకుండా బైబిల్ దేవునితోనే ప్రారంభమవుతుంది రాయటం. అంటే అసలు ఆ సందేహానికి బైబిల్ ఆస్కారం కల్పించటం లేదు. దేవుడు ఉన్నాడు అంతే. ఆయన ఉన్నాడు గనక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు గనక ఆయన యొక్క క్రియలన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి. ఆయన ఉన్నాడు గనుకనే మనము ఉన్నాం అనేటువంటి సత్యం బైబిల్లో మనం చాలా చక్కగా చూడవచ్చు. దేవునికి తల్లిదండ్రులు లేరు, అంటే కన్నవారిల్లు లేదు. దేవునికి అత్తవారిల్లు కూడా లేదు, అత్తమామలు లేరు. దేవుడే దేవుడు అంతే. ఆయన ఆది. అంటే దేవుడు సృష్టించబడినటువంటి వాడు కాడు. దేవుడే ఆది. ఇక ఆయనకు మించి ఇంకొకరు లేరు. దేవునికి ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారని చెబితే మనం చెప్పినటువంటి దేవుడు కాడు. ఆయన తండ్రి దేవుడు అవుతాడు. అలాగనే దేవునికి అత్తమామలు ఉన్నారు ఇట్లాంటి మాటలు మనం వినియోగిస్తే ఇక ఆ దేవుడు కాడు. కాబట్టి దేవుడు చాలా చక్కగా ఈ విషయాల గురించి మాట్లాడాడు. నిన్న మనం ఇదే సంగతిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషేకు దేవుడు కనపరిచినటువంటి తన యొక్క నామము యెహోవా అనే నామము. ఆ నామమునకు అర్థం ఏంటంట? నేను ఉన్నవాడను, ఎల్లకాలము ఉన్నవాడను, ఉండేవాడను నేనే. అన్ని కాలాలలో, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో, అన్ని పరిస్థితులలో ఉన్నవాడను నేనే. ఇదే తరతరములకు నా జ్ఞాపకార్థ నామము అని మోషేకు దేవుడు కనపరిచాడు. బైబిల్లో ఆదికాండం నుంచి యెహోవా అనేటువంటి పేరు ఉపయోగించబడినప్పటికీ ఆ పేరు మోషేకు మొట్టమొదట కనుపరచబడింది. మోషేయే ఈ గ్రంథాలన్నీ వ్రాసాడు గనక, 5 గ్రంథాలు 5 కాండాలు వ్రాసాడు గనక ఆ అన్నింటిలో కూడా యెహోవా అనేటువంటి నామం వచ్చేటట్టుగా ఆయన చేశాడు. అంటే యెహోవా అనేటువంటి నామాన్ని వినియోగించాడు. ఎందుకు అంటే అదే దేవుడు తన యొక్క నామముగా ప్రకటించాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో
దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా తనను గూర్చినటువంటి ఒక సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చదువుకున్నాం. అందులో చాలా క్లియర్గా ఈ సంగతులు చెప్పాడు. చూడండి, 10వ వచనంలో మధ్యలో నుండి నేను చదువుతున్నాను. నాకు ముందుగా ఎవరు లేరు, ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. ఎంత క్లియర్గా దేవుడు తన గురించి మాట్లాడుతున్నాడో చూడండి. నాకు ముందుగా మరొక దేవుడు లేడు, నా తరువాత ఇంకొక దేవుడు ఉండడు. అంటే దీని ద్వారా దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, దేవుడు అద్వితీయుడు, దేవుడు ఒక్కడే. అందుకని ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మొట్టమొదటి ఆజ్ఞ ఇలా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంతే, నేను ఒక్కడనే దేవుడను అని చాలా క్లియర్గా చెప్పాడు. ఇశ్రాయేలీయులకు ఈ సంగతిని ఆయన అర్థమయ్యేటట్టుగా బోధిస్తున్నాడు. ఇదే సత్యాన్ని మరో రీతిగా 11వ వచనంలో చెప్పాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపజేసిన వాడను నేనే ప్రకటించాను, నేనే రక్షించాను, నేనే ఆ సత్యము నీకు అర్థమయ్యేలాగన గ్రహింపజేశాను. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడను, నేను ఒక్కడనే దేవుడను అని మాట్లాడుతాను. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. మళ్ళీ మాట్లాడుతున్నాడు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. సో దేవుడు అన్నిసార్లు రెట్టించి తనను గూర్చినటువంటి సత్యాన్ని మనుష్యులకు అర్థమయ్యేలాగా బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు అనేటువంటి విషయం. ఇదే యెషయా గ్రంథంలో కొంచెం ముందుకెళ్తే 45వ అధ్యాయంలో 45వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, దేవుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని ఎంత బలంగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగనే అదే యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 6 నుండి 8 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలీల రాజు అని యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు. ఎలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు, నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెక్కడ ఉన్నాడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ప్రభువు పదే పదే తనను గూర్చి ఈ సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. చాలాసార్లు క్రైస్తవులంగా మనము కూడా ఈ సత్యాన్ని మన యొక్క ప్రాక్టికల్ లైఫ్లో విస్మరిస్తూ ఉంటాం. దేవుడు ఒక్కడే,
దేవుడు ఒక్కడై ఉన్నటువంటి ఆ దేవుడు నీకు నాకు ప్రత్యక్షం అవ్వటం మన యొక్క భాగ్యం, మన ధన్యత. మనం తెలుసుకున్నటువంటి సత్యంలో మనం స్థాపించబడాలని దేవుడు ఇన్నిసార్లు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, నువ్వు ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలి అని యేసు చెప్పాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం విస్మరించకూడదు. సో అంచేత మొదటి నుండి చివరి వరకు ఆయనే దేవుడు, మరి ఇంకో దేవుడు లేడు. మరి ఇంత ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉనికిని మనిషి ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు? అసలు దేవుడు ఉన్నాడా అని ఒకటి. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఈ లోకంలో కనపడుతూ ఉన్నారు? వీటన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఒక సత్యం క్లియర్గా చెప్తుంది. మనిషి దేవుణ్ణి బ్లంట్గా అనగా బహిరంగంగా కావాలని ఉద్దేశ్యపూర్వకంగా దేవునిని తృణీకరిస్తూ ఉన్నది లోకం, మనుష్యులు. కావాలని బహిరంగంగా ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్పింది, దుర్నీతి అని చెప్తుంది. దుర్నీతి. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం దేవుని బైబిల్ గ్రంథాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు ఈ వచనాలను మనం రిఫర్ చేశాం. ఆ 5 వచనాల్లో దేవుని గురించి గొప్ప సత్యాలు తెలియచేయబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మరియు దేవునిని ఎరిగియు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఎరిగియు అంటే దేవుణ్ణి గూర్చి తెలుసుకొని దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఎరిగి కూడా ఏం చేశారంట? ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగియు దేవుణ్ణి తృణీకరించినటువంటి వారు మనుష్యులు. దేవుడు వారికి తెలుసు. ఎందుకు ఈ మాట చెప్పినప్పుడు మనలో చాలామంది, లేదండి వారికి దేవుడు తెలిస్తే ఎందుకు అలా ఉంటారు? దేవుడు తెలియదు. ఓకే, బేసిక్గా దేవుడు ఉన్నాడనేటువంటి విషయం చాలామందికి తెలుసు. ఈవెన్ దేవుడు లేడు అని చెప్పేటువంటి వ్యక్తికి కూడా దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు. దానిని కూడా బైబిలే చెబుతూ ఉంది. దేవుణ్ణి గూర్చి వారికి తెలియవలసినదంతా దేవుడు తెలియజేశాడని మాట్లాడుతూ ఉంది. అదే 19వ వచనంలో ఉంది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమాయెను. ఎలా విషదమాయెను? దేవుడు వారికి విషదపరచెను. 19వ వచనం. వారికి దేవుడు ఎలా విషదపరిచాడు? ఈ సంగతిని గురించి మనం గతంలో తెలుసుకున్నాం. 2 రకాలుగా దేవుడు వారికి విషదపరిచాడు అన్న విషయం. మొదటిది, సృష్టి ద్వారా, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ద్వారా దేవుడు ప్రత్యక్షమవుతాడు నీకు. రెండవది, ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి దేవునిని గూర్చి సాక్ష్యం చెబుతూ ఉంది. సో ఎవ్రీ మ్యాన్ నోస్ దట్ దేర్ ఈస్ వన్ గాడ్. అందుకే అందరూ ఆ మాట చెప్తారు, అందరికీ దేవుడు ఒక్కడే. అది సత్యం. మరి అది సత్యమైతే ఎందుచేత ఒక్కడే దేవుడు లేడు అందరికీ? అందరూ చెప్తున్నారు కదా దేవుడు ఒక్కడే అని.
మరి అందరూ అదే మాట చెప్పినప్పుడు అందరూ ఒకే దేవుణ్ణి ఎందుకు కొలవటం లేదు, ఎందుకు ఆరాధించటం లేదు? సో దేవుణ్ణి వారు బ్లంట్గా రిజెక్ట్ చేశారని దీని యొక్క అర్థం. అందుకనే బైబిల్ ఎలా మాట్లాడుతోంది, దేవుణ్ణి తృణీకరించే వారిని గూర్చి ఎలా వివరించిందంటే 22వ వచనంలో, వారి అవివేక హృదయం అంటే అర్థం ఏంటి? వారు అవివేక హృదయులు. ఎందుకంటే దేవుడు వారికి కనుపరిచినటువంటి సత్యాన్ని గ్రహించలేని అవివేకులు. అందుకే కీర్తనకారుడు కూడా ఏమంటాడంటే, దేవుడు లేడని ఎవరు చెప్తారంట? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. అది బుద్ధిహీనుల యొక్క అభిప్రాయం. జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. దేవుణ్ణి తృణీకరించటం ద్వారా వారు చాలా రీజనబుల్గా మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. దేవుడు ఉన్నాడా? అయితే దీనికి సమాధానం చెప్పండి, ప్రూవ్ చేయండి. ఇలాంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడినట్టుగా వారు మాట్లాడినప్పటికీ బైబిల్ చెబుతుంది వారు బుద్ధిహీనులు. ఎందుకంటే వారి హృదయములోనే దేవుని గూర్చినటువంటి సాక్ష్యం వారికి ఉన్నప్పటికీ కూడా వారు దాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. సో బైబిల్ దేవుణ్ణి తృణీకరించేటువంటి వారిని గూర్చి వారు అవివేక హృదయులు, వారు జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులు అని మాట్లాడుతోంది. దేవుణ్ణి ఎందుకు తృణీకరిస్తారో బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. దానికి మొదటి విషయం ఏం చెప్పిందంటే దుర్నీతి అన్నది. దుర్నీతి అదే అసలు విషయం. అందుకే 18వ వచనంలో ఇలా మాట్లాడాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత. యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడిన తర్వాత ఆ యొక్క సందేశాన్ని ఇంకా కంటిన్యూ చేసి ఆ 3వ అధ్యాయంలో చివరికి వెళ్తున్న కొలది ఏం చెప్పాడంటే, మనుష్యులు అంధకార క్రియలను చేస్తూ ఉన్నారు గనక వారి క్రియలు చెడ్డవి అని తెలియబడకుండునట్లు వారు వెలుగునొద్దకు రారు. కానీ ఎవరు వెలుగునొద్దకు వస్తారు అంటే, ఎవరైతే వారి యొక్క క్రియలు మంచివి అని తెలుసుకుంటారో వారు వెలుగునొద్దకు వస్తారు అన్నాడు. లేక వెలుగుని ప్రేమించేటువంటి వారు వారి యొక్క హృదయాన్ని ప్రభువు దగ్గర కుమ్మరించుకొని పశ్చాత్తాపడి వస్తారంతే. చీకటిని ప్రేమించేవారు దేవుని దగ్గరికి రారు. ఈ చీకటిని జరిగించాలి లేక పాపము జరిగించాలి అనే ఆశ మానవుని యొక్క హృదయంలో ఉన్నప్పుడు వాడు దేవునిని అంగీకరించడు. ఎందుకంటే అంగీకరిస్తే పాపాన్ని వదిలేయాలి. అదే మెయిన్ ఆబ్స్టికల్. దేవుని దగ్గరికి వస్తే నీతిగా ఉండాలా, దేవుని దగ్గరికి వస్తే పాపాన్ని ఒప్పుకోవాలా. దేవుని దగ్గరికి వస్తే దేవుడు పాపాన్ని ఒప్పుకోడు. కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు రీతిగా నేను ప్రవర్తించలేను. కాబట్టి నేనేం చేస్తానంటే దేవుణ్ణి తృణీకరిస్తాను. ఇలాంటి వైఖరి క్రైస్తవేతరుల్లో మాత్రమే కాదు, క్రైస్తవులలో కూడా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, చాలామంది క్రిస్టియన్స్ అంట క్రైస్తవులంట వారు దేవుని దగ్గరకు వస్తారు, కానీ వారు ప్రవర్తించినప్పుడు దేవుడు లేడు అన్నట్లుగా ప్రవర్తిస్తారంట.
వారు దేవుని దగ్గరికే వస్తారు, దేవుని నామమున మాట్లాడతారు, కానీ దేవుడే లేడు అన్నట్లుగా మాట్లాడతారంట. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? వారి యొక్క జీవితంలో నిజ దేవునిని నిజంగా వారు తెలుసుకున్నారా? ఈ ఒక్కడై ఉన్నటువంటి దేవుణ్ణి గ్రహించినటువంటి వారైనా? ఎందుకు అలా జరుగుతూ ఉంది? అందుకని ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని సంగతి చెప్పాడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9:24 వివరించదు. అతిశయించువాడు దేనిని గూర్చి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని నన్ను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంట? దేవుని ఎలా తెలుసుకోవాలంట? అక్కడ రాయబడిన విషయం. దేవుని ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా. చాలామందికి దేవుడు అంటే అవునండి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం తెలుసు. బట్ వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్? ఆ దేవుడు నీకు తెలుసా? దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఈ 66 పుస్తకాల ద్వారా మనుష్యులకు అందజేస్తూ ఉన్నప్పుడు ఆ దేవునిని నువ్వు పరిశీలనగా తెలుసుకోగలుగుతూ ఉన్నావా? అది జరగటం లేదు కనుకనే మనకు దేవుడు ఉండి కూడా, ఆ దేవుడు ఒక్కడే అని తెలిసి కూడా, ఆ దేవుడు ఎవరో మనం గ్రహించి కూడా దేవుడు లేనట్టుగా జీవించేస్తున్నాం, దేవుడు లేనట్టుగా ప్రవర్తిస్తున్నాం, దేవుడు లేనట్టుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, దేవుడు లేనట్టుగానే సమస్తాన్ని చేసేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం పరిశీలనగా దేవుణ్ణి తెలుసుకోవటం లేదు. పరిశీలనగా తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ హిమ్. ఆయన మీద దృష్టిని నిలపాలి. నువ్వు ఆయన వైపే చూడాలా, ఆయనను నువ్వు కేంద్రీకరించి చూడాలా. నీ మనస్సు, నీ హృదయము ఆయన మీద లగ్నం అవ్వాలా. అలా చూస్తున్నామా? అలా చూస్తే మనలో భయభక్తులు పుడతాయి. అంతవరకు పుట్టవు. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా? మారు మాట్లాడకుండా దేవుడు చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. ఒక్క వర్షపు చుక్క కూడా అప్పటి వరకు చూడనటువంటి నోవహు, దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడి, ఇదిగో నేను భూమి మీదకి జల ప్రళయాన్ని తీసుకొని వస్తూ ఉన్నాను, నువ్వు ఓడకట్టుకో అంటే మారు మాట్లాడకుండా విధేయత చూపించాడు. అర్థం కాలేదు, కానీ దేవుణ్ణి వారు తెలుసుకున్నారు. దేవుడు మాట్లాడితే అది జరుగుతుంది అంతే. మోషేకు దేవుడు బయలుపరచబడినప్పుడు మోషే మారు మాట్లాడలేకపోయాడు, వెళ్ళాడంతే. ఏదో కొంచెం భయాన్ని వ్యక్తం చేసినప్పటికీ దేవుణ్ణి తృణీకరించలేకపోయాడు. ఇక ఆ తర్వాత జీవితం అంతా చూడండి, ఆ దేవుని యొక్క ప్రసన్నత అతని యొక్క జీవితాన్ని నింపడం మనం చూస్తాం. దావీదుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తన పాపంలో కొనసాగలేకపోయాడు. యెషయాకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు పశ్చాత్తాపడకుండా ఉండలేకపోయాడు. అయ్యో నేను నశించిపోయానని చెప్పకుండా ఉండలేకపోయాడు. యోహానికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సాగిల పడిపోయాడు. అసలు మనకి దేవుడు తెలుసా? మనకి దేవుడు తెలుసా? ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తూ ఉంటే
అసలు మనకు తెలిసిన దేవుడు ఎవరో? మనకు నిజంగా ఆ దేవుడు తెలిసి ఉంటే మన యొక్క జీవితం ఎందుకు ఇలా ఉంది, మన యొక్క మాటలు ఎందుకు ఉన్నాయి ఇలా, మన యొక్క ఆలోచనలు ఎందుకు ఇలా ఉన్నాయి, మనం ఎందుకు కుతంత్రాలు చేస్తున్నాము, మనం ఎందుకు లోకానుసారంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం? అందుకని ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నన్ను పరిశీలనగా తెలుసుకోండి అన్నాడు. నన్ను పరిశీలనగా తెలుసుకోండి, పైన కాదు, నన్ను పరిశీలనగా తెలుసుకోండి. నేను ఎవరినో అది మీరు గ్రహించండి. నేనెవరినో మీరు గ్రహించండి. నేను నన్ను పరిశీలనగా తెలుసుకొని వారి యందు ఆనందించే దేవుడను అన్నాడు. ఎందుకంటే పరిశీలనగా తెలుసుకున్నవాడు దేవునికి తన యొక్క జీవితాన్ని అప్పగించుకుంటాడు. ఇంకొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకోవటానికి మన యొక్క హ్యూమన్ అండర్స్టాండింగ్ సరిపోదు, మానవ జ్ఞానం సరిపోదు. మానవ పద్ధతిలో గ్రహించటానికి ప్రయత్నం చేస్తే దేవుడు అర్థం కాడు. అందుకని పౌలు ఇలా చెప్పాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో దేవుని ప్రణాళికను గురించి మాట్లాడుతూ, ఆ ప్రణాళిక అంతా మాట్లాడేసిన తర్వాత కంక్లూజన్లో దేవుని గురించి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ చేశాడండి. అలా దేవుని గురించి మాట్లాడి దేవుణ్ణి స్తుతించాడు. 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకి మహిమ కలుగునుగాక. అంటే దేవుణ్ణి గూర్చి, ఆయన యొక్క ప్రణాళికలను గూర్చి తెలుసుకోవటం అసాధ్యం అంటున్నాడు. దేవుడు చేస్తూ ఉండగా దాన్ని నువ్వు గ్రహిస్తావు అంతే. సో దేవుని యొక్క ప్రణాళికలను గూర్చి మాట్లాడుతూ దేవునిని గూర్చి తెలుసుకోవటం మానవుని యొక్క జ్ఞానంతో అది సాధ్యం కాదు. యోబు గ్రంథంలో కూడా ఒక మంచి మాట మనం చూస్తాం. 11వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ దేవుని గూర్చినటువంటి సంగతిని గురించి మాట్లాడతాడు. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? ఈ మాటలు మాట్లాడి ఆ తర్వాత దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చెప్పాడు. అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయదువో? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువో? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయొచ్చు, ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపగలవాడెవడు? అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎంత గొప్పది, ఉన్నతమైంది అని చెప్పాడంటే ఆకాశ వీధి అంత ఉన్నతమైంది. ఈ రోజున మనిషి చంద్రమండలానికి వెళ్ళి వచ్చి ఇక నాకంటే గొప్పోడు లేడు అనుకుంటున్నాడండి. కానీ అన్వేషిస్తూ ఉన్న కొలది అనంతమైనటువంటి ఆకాశాన్ని గూర్చినటువంటి విషయాలు కనపడుతూనే ఉన్నాయి. ఇన్ని వేల సంవత్సరాలు దాటిపోయినా ఇంకా దానిని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం.
కేవలం దీని గురించే. ఆకాశం, భూమి, ఏమండి, పాతాళము అని మాట్లాడుతూ ఉన్నాడు. వీటిని గురించినటువంటి జ్ఞానమే మనకి ఇంకా అనంతంలా కనపడుతూ ఉంటే, వాటిని సృష్టించినటువంటి వాడిని గూర్చి నువ్వు తెలుసుకోవటం అంత సులువా? అంత సులువా? మన శరీరాన్ని గూర్చి అన్వేషించేవారు, దాని మీద పరిశోధనలు చేసేవారు, పరిశోధనలు చేస్తూ ఉన్న కొలది క్రొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఒక 6 అడుగుల ఈ శరీరానికి 100 రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్. ఒక్క కన్ను మీద అధ్యయనం చేసే వ్యక్తి ఎన్ని సంవత్సరాలు చదువుతాడు డాక్టర్గా? ఒక్క కన్ను మీద ఇన్ని సంవత్సరాలు చదివినా కానీ వాడికి తెలిసింది కొంతే. అలాంటిది దానిని సృష్టించినటువంటి దేవుణ్ణి గూర్చి నీకు తెలుసా? దేవుడు అంత సులభమా? ఆయన నువ్వు తెలుసుకోవాలన్నాడు. అందుకే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోండి అన్నాడు. పరిశీలనగా తెలుసుకోండి. అయితే మరి ఆయన ఎలా తెలియపరచబడతాడు అంటే, యేసుక్రీస్తు కొన్ని సంగతులు చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 11:27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించినో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ద ఫస్ట్ థింగ్ యూ మస్ట్ నో ఈజ్, నిజంగా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటే ఇదిగో యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యమని. యేసుక్రీస్తు అందుకే వచ్చాడు. యేసుక్రీస్తుని చూస్తే నీకు తండ్రి అర్థమవుతాడు అన్నాడు. ఎందుకంటే తండ్రిని గురించి తెలుసుకోవటం, లేక దేవుని గురించి తెలుసుకోవటం అనేది ఆయన బయలుపరిస్తేనే కానీ మనకి అర్థం కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ దేవుని యొక్క ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూస్తూ పరిశీలనగా ఆయనను తెలుసుకోవటం అనేది చాలా అవసరం. అలాగనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాట. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము అంటే ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క తత్వము యొక్క మూర్తిమంతము అంటే దేవుని యొక్క స్వభావానికి ఆకారం యేసుక్రీస్తు అన్నాడు. యేసుక్రీస్తు రూపములో దేవుని యొక్క స్వభావం మనకు కనపడుతోంది. ఓకే, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ 4 సంగతులు చెప్పాడండి. ఒకటి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే దేవుని యొక్క మహిమను ప్రజల ఎదుట ప్రకాశింపచేసిన వాడు ఆయనే, అందుకని వెలుగు అన్నాం. రెండవది ఏం చెప్పాడంటే దేవుని తత్వము యొక్క మూర్తిమంతం అంటే దేవుని యొక్క స్వభావానికి ఆకారం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు చూస్తే దేవుడు ఎలాంటి వాడో తెలుస్తుంది. ఇక మూడవ విషయం ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు దేవదూత కాదు, ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు.
ఎంత ఉన్నతమైన వాడండి అని అడిగితే ఆయన మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడు. హీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. హీ ఈజ్ గాడ్. యేసుక్రీస్తు అంటే ఆయన. కాబట్టి యేసుక్రీస్తుని మనము చూస్తే, యేసుక్రీస్తు మీద దృష్టి నిలిపితే మనకి దేవుడు అర్థమవుతాడు. అందుకనే పౌలు ఇదే హెబ్రీ పత్రికలో చివరికి వచ్చేటప్పటికి ఆయన మీద దృష్టి నిలపండి అని రాశాడు. యేసు వైపు చూస్తూ మీరు ఓపికగా ఈ పందెంలో కొనసాగండి అన్నాడు. కొనసాగండి. ఆయన్ని చూడకపోతే మనకి దేవుడు అర్థం కాడు. కాబట్టి మనం దేవుణ్ణి చూడాలి. రెండోది, ఆ యేసుక్రీస్తు మనకి దేవుని వాక్యంలోనే కనపడతాడు. ఇక రెండో విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 16 వచనాలు ఉన్నాయి. అందులో మనం ఐ థింక్ అన్ని వచనాలు కాదు కానీ కొన్ని సంగతులను మాత్రమే చూద్దాం. 11వ వచనం చూద్దాం. మనకైతే దేవుడు వాటిని ఆత్మలను బయలుపరచడానికి 10వ వచనంలో చెబుతూ, ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అందువలన దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవునిని తెలుసుకోవటానికి వీలవుతుంది అన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ఎవరికి ఆయనను బయలుపరిస్తే వారు తెలుసుకుంటారు. అందుకే ఆ క్రిందన అంటాడు, ఆ క్రింద 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. దేవుని విషయాలు అర్థం కావట్లేదా? దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నావా? ఒకవేళ నీవింకా దేవునితో సంబంధంలోనికి రాలేదేమో, నీ హృదయం ఆయనకి ఇవ్వలేదేమో. సో పరిశీలనగా తెలుసుకోవటానికి ఖచ్చితంగా మన మనస్సుని, మన యొక్క హృదయాన్ని ప్రభువుకి అప్పగించాలా. అలా పరిశీలనగా తెలుసుకున్నప్పుడు దేవుడు మనకి అర్థమవుతాడు. అందుకే ఫిలిప్పు యేసుక్రీస్తుతో మాట్లాడుతూ యోహాను సువార్తలో, మాకు తండ్రిని కనుపరచు, మాకు అంతే చాలు అన్నాడు. ఫిలిప్పు, నేను ఎంతకాలం నీతో ఉన్నావు, నేను నీకు అర్థం కాలేదా? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. నువ్వు నన్ను చూస్తే చాలు, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నట్లే కాదు. ఈ రోజున మనం ఈ కమిట్మెంట్కి రావాలా, అప్పుడు దేవుడు అర్థం అవుతాడండి. లేదంటే అవి వెర్రితనంగా అనిపిస్తాయి. నిన్నటి దినాన మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఒక మనిషి యొక్క జీవితంలో అతి ప్రధానమైనటువంటి సంగతి దేవునిని తెలుసుకునుట. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవునిని తెలుసుకునుట అంటే దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడా అంటే లేడు, ఆయన కూడా దేవుడే, ఈయన కూడా దేవుడే అంటే అవునేమో అని అనకూడదంట. యు మస్ట్ నో హిమ్ వెరీ వెరీ పర్సనల్లీ. పరిశీలనగా తెలుసుకోవాలి. ఈ దేవుని జ్ఞానం లేకపోతే మనం చేసే మిగతావన్నీ కూడా దేవునికి ఇష్టం కాదు. దేవుని జ్ఞానం లేకుండా చేసే ఆరాధన కాదు. దేవుని యొక్క అవగాహన లేకుండా
మనం జీవించేటువంటి జీవితం దేవునికి సంబంధించింది కాదు. దేవుని గురించినటువంటి అవగాహన లేకుండా మనం చేసేటువంటి ఏ క్రైస్తవ కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేదు. అందుకని ఇది తెలుసుకోవడం చాలా అవసరం. సో ఆయనను మహిమపరచుట అంటే అర్థం ఏంటి? ఆయన గుణాతిశయాలని ప్రచురం చేయటం. ఆయన మహిమపరచుట అంటే ఆయన గుణాతిశయాలని ప్రచురం చేయటం. ఆయన గుణ లక్షణాలను గురించి రేపు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు ఈ అవగాహనలో ప్రభువుకి మనం ప్రార్థన చేస్తూ ఆయనతో మన యొక్క హృదయం ఏకీభవించేలాగన, మన యొక్క మనస్సు ఆయన మీద నిలవబడేలాగన, ఆయన్ను పరిశీలనగా తెలుసుకోవటానికి మనం మనస్సు నిలిపేలాగన ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుడు అట్టి కృప, ఆశీర్వాదం, జ్ఞానం మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలువబడి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. నీవొక్కడవే దేవుడవు, నీవు తప్ప వేరొకరు లేరు. ఈ సత్యాన్ని దేవా మేము గ్రహించిన వారంగా మమ్మను దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గ్రహింపులోనికి నీవు నీ వాక్యాన్ని తీసుకొని వచ్చినందులకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గనక ప్రభువా, మేము కేవలం పైపైన మాత్రమే భక్తి కలిగిన వారుగా ప్రవర్తించటం కాక, నిన్ను నిజంగా తెలుసుకునే వారమై, పరిశీలనగా గ్రహించిన వారమై, మేము నిన్ను సేవించటానికి, నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరచటానికి మాకు సహాయం దయచేయండి. నిన్ను గూర్చిన జ్ఞానాన్ని మేము విస్మరించకుండా మాకు నీ కృపనివ్వండి. మా మనస్సులను, మా హృదయములను దేవాన్ని వశం చేసుకునండి. మా ప్రవర్తన యావత్తు దేవా నీ అందలి భయభక్తులలో నుండి వచ్చేదిగా ఉండనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి ప్రభువా. మాకింకను నిన్ను గూర్చిన విషయాలు తెలుసుకోవటానికి సహాయం దయచేయమని మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ ఇక్కడున్న వారినందరినీ, సంఘమంతటినీ ఇట్టి జ్ఞానము చేత మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మందిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, సంఘమంతటికి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.